టీనేజర్స్ అనేటువంటి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందుకని మనం ఒకదాని తర్వాత ఒకటి అంటే 4-5 రకాలుగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. జనరల్గా టీనేజర్స్ అంటే పేరెంట్స్ యొక్క భావం ఎట్లా ఉంటుందంటే, నిన్నటిదాకా ఎంతో శ్రద్ధగా మా మాట వినేవాడండి, ఇప్పుడు వినట్లేదు, ఏం చెప్పినా కోపం. కొంతమందికి అయితే కోపడుతూ ఉంటారు, కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు, ఏం చెప్పినా ఏం అడిగినా మౌనంగా ఉంటారు. అంటే ఇలా వింత ప్రవర్తన కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో అంతేకాకుండా ఎక్కువ మంది ఫోన్లోనే ఎక్కువగా ఉంటున్నారు, రైట్? నిన్నటి వరకు మా మాట వేదంగా భావించినటువంటి మా పిల్లవాడు ఈ రోజున మా మాటను లెక్క చేయట్లేదు. బయట చెప్పుకోవాలి అంటే ఒక తెలియనటువంటి భయం, రైట్? చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్ ప్రతి పేరెంట్స్ దగ్గర. సో అంటే నిన్నటి వరకు చూసిన పిక్చర్ వేరు, ఇప్పుడు పిల్లవాడిని చూస్తున్నటువంటి పిక్చర్ వేరు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. సో దీని గురించి మీరు ఏం వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కొన్ని స్టెప్స్ తీసుకుంటే. సో ఇది మీ యొక్క బ్యాడ్ పేరెంటింగ్ ఏమి కాదు. అంటే ఈ టీనేజ్ స్టేజ్ అంతే, టీనేజ్లో ఉండేటువంటి ఒక డిఫరెంట్ స్టేజ్ మాత్రమే ఇది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఒక రోడ్డు మీద మనం వెళ్ళిపోతూ ఉన్నాం, చాలా స్టాండర్డ్ రోడ్డు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. సో అంటే మనం అనుకున్నట్టుగా అంటే అక్కడ ఎటువంటి అవరోధాలు లేకుండా వెళ్ళిపోయేటువంటి స్టేజ్ అంతకు ముందు ఉన్నటువంటి స్టేజ్. అంటే పిల్లలు మీరు చెప్పింది వింటారు, మీరు చెప్పింది సర్వస్వం తీసుకుంటారు, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బిజీ రోడ్లోకి మనం వచ్చినట్టు అనమాట, మన వెహికల్ తీసుకుని. ఈ బిజీ రోడ్లో ఏమవుతుంది, మనం ఊహించినట్టు కాకుండా ఊహించినటువంటి విధంగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కోలా వస్తూ ఉంటారు, రైట్? సో ఇక్కడ టీనేజ్ విషయంలో కూడా ఆ పిల్లలకి అంటే నిన్నటి వరకు మీరు చేసిన పేరెంటింగ్, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక హైవే రోడ్లో మీ వెహికల్ నడుపుకుంటూ ఇంకా మీరే స్వతంత్రంగా వెళ్ళిపోయినట్టు. ఇక్కడ ఏమిటంటే రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, రకరకాల అవరోధాలు వస్తాయి, రైట్? సో టీనేజ్ స్టేజ్ అది. సో అంతే తప్ప ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మన డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని వెళ్ళాలి. సో అర్థం చేసుకోకుండా వీడిలా ఎందుకు వచ్చాడు, వాడెలా ఎందుకు వచ్చాడు, ఇన్ని వెహికల్స్ వచ్చినాయి, అన్ని వెహికల్స్ వచ్చినాయి అని తిట్టుకుంటూ ఉంటే మీ ప్రయాణం ఏమవుతుంది చెప్పండి, రైట్? ఆ చిరాకు, కోపం, విసుగు వీళ్ళకి వస్తుంది. సో దాన్ని మరలా ఈ పిల్లల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు, రైట్? సో కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటే టీనేజ్ విషయంలో మరి పర్టికులర్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో చాలా ఇళ్లలో జరుగుతున్నటువంటి డిఫికల్టీస్ ఉన్నాయి.